వదులు వదులు. మర్యాదగా చెప్తున్నాను, కత్తి కింద పడే పడే. పంతులు గారు, హోమం ఆగకుండా అలాగే జరిపిస్తూ ఉండండి. కామాక్షి భీమాక్షి రావే దావాణలాక్షి పడవాణలాక్షి దృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్సాక్షి జగత్తాకాళి నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాంతుల న్యాయం దుడుముట అఖిలాండ కళ్యాణ నాయకి వై రా రా రా. జరుగు అమ్మ కొరకు దారి తొలగు భువన మదర గగన మదర జగతి జగన గుండెల ధర అసుర గణము చూపు గగన ఉన్న ఉసురు గాలి ఎగర ఇది బతకు దుముకుతోంది అమ్మ చేతి కట్టి వేటు. నా బిడ్డల్నే చంపాలని చూస్తావరా? వదలను, మిమ్మల్ని వదలను. నీ పాద ధూళే నర రూప రాక్షసులు మూర్ఛిల్లిపోవాలి చూస్తుంటే నీ ప్రళయ కేళే. వైరి గుండెల్లోన కరవాల మబ్బాలి ఎగిరొచ్చి నీ పాద ధూళే నర రూప రాక్షసులు మూర్ఛిల్లిపోవాలి చూస్తుంటే నీ ప్రళయ కేళే.
నా బిడ్డల్నే చంపాలని చూస్తావురా నిన్ను నిన్ను బ్రతకనివ్వను. ఏమైంది వదినా? ఏమైంది వదినా? నా మరుదులకేం కాకూడదు వదిలే, నా మరుదులకేం కాకూడదు. వదినా మేము బానే ఉన్నాం వదినా. చూడొదినా, చూడొదినా, వదినా సార్ చూడొదినా, బానే ఉన్నాం వదినా. మాకేం కాలేదు వదినా, మాకేం కాలేదు. చూడు మాకేం కాలేదు వదినా, మాకేం కాలేదు వదినా. ఏం కాలేదు కదా శంకర్. వదినా నీకు అమ్మవారు పోనింది వదినా. ఉగ్ర రూపంతో ఊగిపోయి అందరినీ చిత్త కొట్టేశావు. ఆ వెధవని త్రిశూలంతో పొడవబోతుంటే మేమే నీళ్లు కొట్టి లేపాం. అంతే జరిగింది. అవును వదినా, అంతే వదినా. ఎక్కడికి వెళ్ళారా? మన ఇంట్లో హోమం పెట్టుకుని బయటికి వెళ్ళటం ఏంటి? పైగా మారుతితో ఏదో పూజ ఉందని చెప్పారట. అసలు ఏమైందిరా? చేతికి గాయమేంటి సీత? నువ్వేదో ఆఫీస్లో లెక్కలని వెళ్ళావు కదా, ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పు సీత. నా దగ్గరేదో దాస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? చేతికి రక్తం ఏంటి? రక్త తర్పణం. రక్త తర్పణం జరిగింది. రక్త తర్పణం ఏంటమ్మా? సీత సంకల్పం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. అనుకున్నది సాధించడానికి ప్రాణాలకి తెగిస్తుంది.
ఏం చెప్తున్నారమ్మా? అవును, కుటుంబ క్షేమం కోసం, తన మరుదుల యోగక్షేమాల కోసం, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల ఆయుష్ కోసం, తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టగల మహాశక్తి సీత. నీ పట్టుదల చాలా గొప్పది సీత. అమ్మవారు శాంతించారు. ఇక నీ మరుదులకి ఏ గండమూ రాదు. అమ్మవారు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. సీత, నీ ముగ్గురు తోటికోడళ్లను తోబుట్టువుల్లా చూస్తావు. నీ మరుదులను బిడ్డలుగా భావిస్తావు. ఉన్నతమైన సంస్కారం నీది. రామరాజు, నీకిలాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. ఇటువంటి కోడలు మీ ఇంట్లో అడుగు పెట్టడం మీ పూర్వజన్మ సుకృతం. ఇక మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసి హోమాన్ని ముగిద్దాం. కూర్చోండి. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. महासरस्वत्यै नमः. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. महालक्ष्मीदेवताभ्यो नमः. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभोद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. హోమం పూర్తయింది. అందరూ లేవండి. या देवी सर्वभूतेषु वाक्रूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु नमस्तस्यै नमो नमः. మీరు కొంచెం దగ్గరికి జరగండి. ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. तां आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं. यस्यां हिरण्यं निन्देयं गामश्चं पुरुषानहम्. अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये. श्रीर्मा देवी जुषतां कांसोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं. हरिः ओम. तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये. दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः. ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे. ओम शान्ति शान्ति शान्तिः. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. मनोवाञ्छाफलसिद्धिरस्तु. धर्मार्थकाममोक्षफलसिद्धिरस्तु.
తల్లిదండ్రుల్లాంటి సీతారామరాజు కాళ్లకు నమస్కరించుకోండి. దగ్గరుండి హోమం పూర్తి చేయించి ఒక తల్లిలా మిమ్మల్ని కాపాడిన ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. హోమం సంపూర్ణంగా విజయవంతంగా ముగిసింది. ఒక్క నిమిషం అమ్మా. ఏమండి ఇలా రండి.